నమస్కారం. సాగర సాక్షి న్యూస్. కాలుష్య కోరల నుండి తమను కాపాడాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. కాకినాడ రూరల్ కరప మండలంలో కొంగోడు గ్రామంలో ఎస్సీపేటకు సమీపంలో అక్రమంగా జరుపుతున్న చెరువుల తవ్వకాలను వెంటనే ఆపి కాలుష్య కోరల నుండి తమను కాపాడాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మంగళవారం కొంగోడు ఎస్సీపేటకు చెందిన గ్రామస్తులు కరప పోలీస్ స్టేషన్ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు. అనంతరం కరప పోలీస్ స్టేషన్ తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదులు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బట్టీల వల్ల ఈ చెరువుల వల్ల మా పేటలో చాలా ఇబ్బంది వచ్చేస్తుందండి. గుంతుల్లో నీళ్లు కూడా మారిపోయి మొత్తం వాటర్ ప్రాబ్లం వచ్చింది. మొత్తం అన్నీ ముంచిపోయి మేము కోరుకున్నామండి. మాది కరప మండలం కొంగోడు గ్రామం అండి. మరి కొంగోడు గ్రామంలో ఎస్సీపేట నుంచి వచ్చాం మేము అందరం కూడా. ఎందుకంటే మా ఎస్సీపేట నుంచి చేర్చి మరి రొయ్యల చెరువులు అంతకుముందు తవ్వునవి ఉన్నాయండి. అది కాకుండా ఇప్పుడు ప్రస్తుతం కూడా మరి ఒక చెరువు తవ్వుతున్నారు. మరి అది మేము సంఘం అంతా కూడా మేము వద్దని చెప్తున్నాం. ఎందుకంటే వాటి వల్ల అంతకుముందు తవ్వుని చెరువులు ఉన్నాయండి. ఆ చెరువుల వల్ల ఏంటంటే మాకు ఏమేమి సమస్యలు వస్తాయనేది మాకు తెలియదు. ఎందుకంటే మాకు ఎవరికి చెట్లు ఉన్న వాళ్ళం కాదండి. మాకు చెరువులు గట్రా ఎవరికి లేవు. దానివల్ల వచ్చే సమస్యలు ఏంటో మాకు తెలియక మేము ఆ రోజు మేము ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ ఏంటంటే ఇప్పుడు ఆ చెరువుల వల్ల ఏమవుతుందంటే మామూలుగా వాటర్ మారిపోయి అందులో చెరువుల్లో వాళ్ళు సాల్ట్ వాటర్ వాడటం వల్ల మళ్ళీ నూతుల్లో నీరు మొత్తం బోర్లో నీరు మొత్తం అంతా కూడా ఉప్పు నీరు అయిపోయిందండి. మేము ఎప్పుడు కూడా వంటలో వండుకోవడం కానీ ఫంక్షన్లోని వంటలు వండుకోవడం కానీ అన్నీ కూడా మేము ఈ నూతులో నీళ్ళు వాడుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఆ నీరు లేకపోవడం వల్ల మేము గొలపానం పోయి తెచ్చుకుంటున్నాము. నూతులో నీరు పనిచేయకపోవడం వల్ల బోర్లో నీరు పనిచేయకపోవడం వల్ల ఏంటంటే ప్రస్తుతం ఇప్పుడు ఆ చెరువుల్ని కూడా మేము మరి ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఉన్న చెరువుల్ని మరి మాకు ఇబ్బంది సమస్య వస్తుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, వాయు కాలుష్యం అవుతుంది, శబ్ద కాలుష్యం అవుతుంది. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మేము అవన్నీ కూడా మేము గుర్తించే ఇప్పుడు ప్రస్తుతం తవ్వుతున్న చెరువును మేము అబ్జెక్షన్ చేస్తున్నాము. దానికి మీరు ఆ ఓనర్ గారు చెప్పినా సరే వినకుండా నిన్న మధ్యాహ్నం నుంచి వారు ముహూర్తం చేసుకున్నామనేది చెప్తున్నారు. మేము అసలు చెరువే తవ్వద్దంటే ముహూర్తం ఎలా చేసుకుంటారని మాకేం అర్థం కావట్లేదు. మరి కాబట్టి దాన్ని ఎంఆర్ఓ గారి దృష్టిలో పెడదామనేసి ఆయన ఎంఆర్ఓ గారు మండల తహసీల్దార్ వారు అలా మండల మెజిస్ట్రేట్ వారు కాబట్టి ఫస్ట్ మనం కలెక్టరేట్కి వెళ్ళినా, ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళినా, డీజీపీ గారి దగ్గరికి వెళ్ళినా, సిఎస్ గారి దగ్గరికి వెళ్ళినా మరి ఆ తిరిగి అప్లికేషన్ మరి ఇక్కడికే వస్తుంది కాబట్టి ఫస్ట్ ఇక్కడే ఇద్దామనేసి మేము అందరం కూడా మరి సంఘం అంతా రావడం జరిగింది. మరి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి మాకు ఎంఆర్ఓ గారు అందరూ కూడా సహకరించి మరి అది మాత్రం మేము ఆపుతున్నాం. కాబట్టి ఆయన కూడా చూసి వచ్చి మా గ్రామం ఇచ్చేసి అక్కడ జరుగుతున్న సంఘటన చూసి మాకు న్యాయం చేయవలసిందిగా మరి ఎంఆర్ఓ గారిని కోరుతున్నామండి. నేను కొంగోడు నుంచి వచ్చాము. మేమంతా కొంగోడు నుండి. మాకున్న ప్రాబ్లం ఏంటంటే ఇంతకుముందు మాకు తెలియని వయసులో అయితే అక్కడ చెరువులు తవ్వడం జరిగిందంటే అది మాకు తెలియదు. దానివల్ల ఏం నష్టపోతాం అనేది కూడా మాకు తెలియదు. మరలా మాకు అక్కడ బట్టీలు ఉన్నాయండి. ఆ బట్టీలో ఒక బూడిద వల్ల కూడా మేము ఇబ్బంది పడుతున్నాం. ఆ బట్టీల వరకు నష్టపోవడం వల్ల వాళ్ళు మళ్ళీ చెరువులు తవ్వడానికి ముందుకు వస్తారండి. అది మమ్మల్ని అడిగారు, మా వాళ్ళు ఒప్పుకోలేదు. ఆ వాళ్ళకి తెలియకుండా మా వాళ్ళకి మళ్ళీ తవ్వేనాక వాళ్ళు ముందుకు వచ్చారండి. అయితే ఇప్పుడు వాళ్ళు తవ్వడం వల్ల మాకు కలిగే నష్టం ఏంటంటే మాకు ఆల్రెడీ కొంగోడు ఎస్సీపేటలో వాటర్ ప్రాబ్లం ఒకటి ఉందండి. ఇంతకుముందు తవ్విన వాటర్ వల్ల అక్కడ ఉప్పు నీరు అయిపోయింది. మాకు వాటర్ అన్నది లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు తవ్వితే మాకు అక్కడ వాటర్ అన్నది ఉండదు, మొత్తం ఉప్పు నీరు అయిపోద్ది. ఇప్పుడు త్రాగడమే కష్టంగా జీవిస్తున్నామండి అక్కడ. దయతో మరి అక్కడ చెరువులు తవ్వకుండా ఆపాలని మేము అడుగుతున్నామండి. గ్రామం అంతా వచ్చాము. తర్వాత వచ్చి బట్టీలు కూడా తీసేయాలండి. ఎందుకంటే ఒక వీటి వల్ల వాటర్ ప్రాబ్లం అవుతుంది. పిల్లలు ఉంటున్నారు, పిల్లలు నడుస్తున్నారు, బూడిది కూడా పడిపోతుంది. చాలా ఇబ్బంది పడుతున్నామండి. మరి ఆ వాటర్ విషయంలో కూడా మీరు అందరూ స్పందించండి. బట్టీలు తీసేసేలాగా, ఇంతకుముందు ఉన్న చెరువులు కూడా తీసేసేలాగా చేయాల్సిందిగా కోరుచున్నాం. మాది కరప మండలం అండి. కొంగోడు గ్రామానికి చెందిన ఎస్సీపేట గ్రామస్తులు అండి. వీళ్ళందరూ మాకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే గతంలో ఏవైతే చెరువులు ఉన్నాయో సుమారుగా ఒక 15 ఎకరాల వరకు మా గ్రామాన్ని అంటే మా పేటని ఆనుకుని ఉండడం జరిగిందండి. దాంట్ని తక్షణం తొలగించాలని, అలాగే ఇప్పుడు ప్రజెంట్ తవ్వబోతున్నటువంటి చెరువుల మీద కూడా తక్షణ చర్యలు తీసుకుని ఎంఆర్ఓ గారు తమ విధులను సక్రమంగా నిర్వహిస్తారని, అలాగే మాకు ఎదురవుతున్నటువంటి బాధలను వారికి తెలియజేయడం జరిగిందండి. దానిపైన తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంఆర్ఓ గారిని కోరుకుంటున్నామండి.